Hello guys, welcome back to Vibe with Alekia YouTube channel. తమ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. మేమైతే అరుణాచలం వెళ్తున్నాము. 1 ఇయర్‌లో ఇది థర్డ్ టైం అన్నమాట నేను వెళ్ళడం. అరుణాచలంలోకి ఎంటర్ అవ్వాలి అంటేనే ఎంతో అదృష్టం ఉంటే గానీ ఎంటర్ అవ్వలేము. అలాంటిది నేను 3 టైమ్స్ వెళ్ళగలిగానంటే ఐఎమ్ వెరీ లక్కీ అని అనిపిస్తుంది నాకైతే. ఈసారి అయితే కీలంబాకం బస్ స్టాండ్‌లోనే మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇదైతే ఆంధ్ర హోటల్ అన్నమాట. మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇంకా అరుణాచలం బస్ ఎక్కైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఓన్లీ దర్శనం అనుకొని వెళ్తున్నాము. ఈసారి గిరి ప్రదక్షిణ అదేం చేయట్లేదు. ముందు రోజు జస్ట్ వెళ్దాం అనుకొని వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఏం ప్లానింగ్ లేదు. ఎలాగో 3 hours జర్నీ ఉంది కాబట్టి అదే హోటల్లో మసాలా వడ తీసుకున్నాం అండ్ కొన్ని స్నాక్స్ అయితే ముందు రోజే జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాము. అరుణాచలంకి అయితే వచ్చేసాము. ఇంకా బస్ స్టాండ్ లో వాళ్ళు అయితే దింపేశారు. ఇంకా అక్కడ నుంచి మేము టెంపుల్ కి ఆటోలో వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వగానే మేమైతే 50 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అయినా కూడా మాకు ఒక 4.5 to 5 hours పట్టింది దర్శనం అయిపోయేసరికి. వీకెండ్ కాబట్టి ఫోన్స్ తీసుకురాకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. సో నేనైతే కొన్ని గ్లింప్స్ తీసుకున్నాను టెంపుల్ లోపల కూడా. సో మీరైతే చూసేయండి. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడి నుంచి మేము ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి మాకు ఒక 4:30 అలా అయిపోయింది. మేము లంచ్ చేయలేదు కాబట్టి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము చెన్నైకి. యాక్చువల్గా నెక్స్ట్ డే కంచి ప్లాన్ చేసుకున్నాము. బట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా మాకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంత అన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.